హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ 7వ రోజు చివరి రోజు మరి ఉపవాస ప్రార్థనకు హల్లెలూయా కదా. దేశ క్షేమము, ప్రజల క్షేమం కోసం ప్రార్థన కదా. 7వ రోజు ఉపవాస ప్రార్థన. ఇక ప్రార్థన మూలకంగా మన దేశానికి ఏమంట క్షేమము, మన ప్రజలకు ఏమంట క్షేమం. ప్రైజ్ లార్డ్. మన దేశానికి క్షేమం కావాలి అంటే, మన ప్రజలకు క్షేమం కావాలి అంటే, దేవుని ప్రజలుగా ఉంటున్న మనము ఏం చేయాలంట, మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రైజ్ లార్డ్. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము. మరి మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి మరి వ్రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమని వ్రాస్తా ఉన్నాడంట, మరి మనం నెమ్మదిగా ఉండాలి అంటే సంఘము ఏం చేయాలంట, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి. ఎటువంటి భక్తి అంటే చెప్పండి, సంపూర్ణమైన భక్తి. హల్లెలూయా. సంపూర్ణమైన భక్తి అంటే ఏంటి? హల్లెలూయా. మనము సద్భక్తి కలిగిన వారుగా మనము చేస్తున్న భక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన భక్తిలో ఏముండకూడదంట, లోపం అనేది ఉండకూడదు. ప్రైజ్ లార్డ్ కదా. సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి. ఏం కలిగి ఉండాలంట? మాన్యత అంటే ఏంటి? మాన్యత అంటే దానికి ఏమంట, మరి దానికి ఒక విలువ. ప్రైజ్ లార్డ్. మన భక్తికి ఏముండాలంట, ఒక విలువ అనేది మరి ఉండాల కదా. మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నెమ్మదిగా కదా, నీవు నేను మనము మరి నెమ్మదిగా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనము ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు అని వ్రాయబడింది, కానీ ఒక కులము వారి కొరకు, ఒక మతము వారి కొరకు, ఒక దేశము వారి కొరకు అని చెప్పేసి వ్రాయబడిందా? లేదు. హల్లెలూయా. మనుషులందరి కొరకు అంటే ప్రతి జాతి, ప్రతి కులము, ప్రతి మతము వారి కొరకు. హల్లెలూయా కదా. ప్రతి దేశస్తుల కొరకు మనము అందరి కొరకు ఏం చేయాలంట, మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నశించిపోచున్న ఆత్మల కొరకు మనం ఏం చేయాలంట, మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తర్వాత చూస్తున్నాం, రాజుల కొరకు అధికారుల కొరకు మనం ఏం చేయాలంట, మరి విజ్ఞాపనలను ప్రార్థనలు మనము చేయాలి. ఎవరి కోసమో? రాజుల కొరకు అధికారుల కొరకు. ప్రైజ్ లార్డ్ కదా. రాజుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వారు సమర్థవంతమైన పరిపాలన చేయలాగున మనము ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం చూస్తాము, ప్రార్థన చేసినప్పుడంట దేవుడు రాజుల హృదయాలను నీటి కాలువలుగా చేసి తన ప్రజల వైపున మరి రాజుల యొక్క హృదయాలను దేవుడు త్రిప్పేవాడుగా ఉంటున్నాడంట. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనము రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారులందరి కోసం ప్రార్థన చేయాలి, వారి క్షేమం కోసం ప్రార్థన చేయాలి, వారి రక్షణ కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. విజ్ఞాపనలు చేయాలి, యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అంటూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తా మరి ఉన్నాడు. ఈ హెచ్చరిక ఎవరికి క్షేమాన్ని ఇస్తుందంటే, నీకు క్షేమాన్ని ఇచ్చేదిగా ఉంది, నాకు క్షేమాన్ని ఇచ్చేదిగా ఉంది, మన అందరికి కూడా క్షేమాన్ని ఇచ్చేదిగా ఉంది. మన రాష్ట్రానికి, మన జిల్లానికి, నియోజకవర్గమునకు, భారతదేశానికి క్షేమమును ఇచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అందుకనే మనము 7 రోజులు మనం ఏం చేస్తున్నామో, మరి మనం అందరూ కూడా క్షేమంగా ఉండాలని అందరి నిమిత్తం కూడా మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, గతించిన మరి ఉపవాస ప్రార్థన అంటే మొట్టమొదటి రోజు నుంచి కూడా మనం మూలవాక్యముగా తీసుకొని మనము ధ్యానిస్తున్న అంశం ఏమంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4, 5, 6 వచనములు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తా ఉన్నాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కదా, ఓ సంగమా, మన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. హల్లెలూయా. కదా, శరీరానుసారులు మరి ఏం చేస్తారు? మరి శరీర ప్రకారముగా వారు యుద్ధము చేసేవారుగా ఉంటున్నారు. హల్లెలూయా. మనము శరీరానుసారులు కాదు, మనం ఎవరంట? మనము ఆత్మానుసారులుగా మనం ఉన్నాం. ఆత్మానుసారులుగా ఉంటున్న మనము ఏ విధంగా యుద్ధము చేయాలంటే, ఆత్మ సంబంధమైన ఆయుధములతో మనము యుద్ధము చేసేవాళ్ళుగా మనం ఉండాలి. మన యుద్ధోపకరణములు ఎటువంటివంట? ఆత్మ సంబంధమైనవి. హల్లెలూయా. ఇక ఆత్మ సంబంధమైన ఇక ఆయుధములు మరి ఎటువంటివంట? ఇవి చాలా బలము కలిగినవిగా మరి ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, శరీర సంబంధమైన ఆయుధముల కంటే ఆత్మ సంబంధమైన ఆయుధములు ఎటువంటివంట? చాలా పవర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనము చూస్తాము, అణుబాంబులు మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, మరి రకరకాలైన మరి ఆయుధాలను మనము చూస్తూ మరి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, ఈ యొక్క ఆయుధాలతో, శరీర సంబంధమైన ఆయుధాలతో మరి యుద్ధాలు చేసి నష్టాలను కలిగించేవారుగా మరి ఉన్నారు. యుద్ధాలు జరిగినప్పుడు శత్రువులు మరి ఏం చేస్తారు? యుద్ధం చేసినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ గొప్ప నష్టము వాటిల్లేదిగా మరి ఉంటుంది. శరీర సంబంధమైన యుద్ధం చేసినప్పుడు ఏం కలుగుతుందంట? భయంకరమైన నష్టము కలిగేదిగా మరి ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన యుద్ధము చేసినప్పుడు మనకు నష్టము లేదు. హల్లెలూయా. మనకేం లేదంట? మనకు నష్టము లేదు. దేవుడు ఏం చేసేవాడుగా అంట? మన పక్షముగా ఆయనే యుద్ధములు చేసేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు జయమునిచ్చేవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి మనము ఏ యుద్ధోపకరణములు అంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు, ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించుకున్న వారుగా ఉండాలి. మొట్టమొదటిగా ఏది అంట? ఇక ఆయుధాలలో మొట్టమొదటి ఆయుధం అంటే యేసు నామము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవది ఏమంట? ప్రార్థన. మూడవది ఏం చెప్పండి? స్తుతి, ఆరాధన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఏం చెప్పండి? యేసు నామము. రెండవది ఏంటి? ప్రార్థన. మూడవది ఏంటి? స్తుతి, ఆరాధన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, యేసు నామము అంటే సాతానుడు భయపడేవాడుగా
మరి ఉంటున్నాడు. యేసు నామములో సాతాను కార్యాలు లయపరచబడేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు నామములో మనకు జయము అనుగ్రహించబడేదిగా ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మరి యేసు నామము, ప్రార్థన, మరి స్తుతి ఆరాధన అనే ఆత్మ సంబంధమైన ఆయుధాలను ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కదా, మన అందరూ కూడా ఈ యొక్క ఆయుధాలను కలిగిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మరి ప్రార్థన అంటే ఎటువంటిదంట? అది క్రైస్తవుని జీవితంలో, ప్రభువును నమ్ముకున్న వారి జీవితాల్లో ప్రార్థన అది ఊపిరి లాంటిది. ఎటువంటి చెప్పండి? అది ఊపిరి లాంటిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ప్రార్థన లేని క్రైస్తవుడు దేనితో సమానమంటే చచ్చిపోయిన సైనికునితో సమానము. చచ్చిపోయిన సైనికునితో సమానం. అందుకనే మరి ప్రార్థన లేని క్రైస్తవుడు మరి ఏం చేయబడతాడంటే సాతానుడు శోధించినప్పుడు ఆ శోధనలో పడిపోతాడు, పాపములో పడిపోయే వ్యక్తిగా మరి ఉంటాడు. అయితే ప్రార్థన కలిగిన మరి దేవుని యొక్క బిడలలో మరి ఏది కూడా వారి ఎదుట నిలబడేదిగా మరి ఉండదు. హల్లెలూయా. అందుని బట్టి మనం చూస్తుంటున్నాం, ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ అన్నారు. అంటే ప్రార్థన అన్నది ప్రపంచంలో ఒక గొప్ప ఆయుధము. హల్లెలూయా కదా. నీవు నేను మనము ఏమి కలిగి ఉండాలంటే ఈ గొప్ప ఆయుధముగా ఉంటున్న ప్రార్థనను మనము కలిగిన వారుగా మన జీవితంలో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా మనము చూస్తూ ఉన్నాం ఏదంటే మరి స్తుతి ఆరాధన. హల్లెలూయా. స్తుతి ఆరాధన దేని వాక్యంలో చూస్తాము? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటే అది ఆశీర్వాదాన్ని మరి ఇచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. స్తుతి ఆరాధన ఊపర్ జాతే హై, ఆశీషు లేకర్ నీచే ఆతి హై అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి? మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఏం చేయాలంట? స్తుతి ఆరాధన చేసేవారుగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఆయనను ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేవారుగా మన జీవితంలో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రభువుని నమ్ముకుని ఉంటాం. అయితే సాతానుడు గాడు ఏం చేస్తాడంటే నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా వాడు ఆటంకపరిచేది ఏమంట? ప్రార్థన చేయకుండా వాడు ఆటంకపరిచేవాడుగా ఉన్నాడు. స్తుతి ఆరాధన చేయకుండా వాడు ఆటంకపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రార్థనను నిర్లక్ష్యము చేపించేవాడుగా ఉంటున్నాడు. స్తుతి ఆరాధనను నిర్లక్ష్యము చేపించేవాడుగా మరి ఉంటున్నాడు సాతానుడు. వాడిది అది వాని యొక్క కుయుక్తి, అది అపవాది యొక్క తంత్రము. ఏం చెప్పండి? అది అపవాది యొక్క తంత్రము. ఎందుకంటే నీవు ప్రార్థన చేయలేని వ్యక్తిగా ఉంటే, నీవు స్తుతించే ఆరాధన చేయలేని వ్యక్తిగా ఉంటే వాడు నిన్ను ఏం చేయగలడంట? సులభముగా వాడు నిన్ను జయించేవాడుగా మరి ఉంటాడు. అందుకనే దేవుని బిడలుగా ఉంటున్న నీవు, నేను, మనము హల్లెలూయా ప్రార్థనలో ఏమి కాకూడదంట? బలహీనులము మనము కాకూడదు. హల్లెలూయా. ప్రార్థనలో మనకు ఏముండాలంటే ఆసక్తి ఉండాలి కదా. దానియేలు రోజుకు ముమ్మారు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన శక్తి ఏం చేసిందంటే మరి సింహాల నోళ్లను మూయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, దావీదు యొక్క జీవితంలో కూడా దినమునకు ఆయన 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 7 సార్లు ఏం చేస్తున్నాడంటే దేవునిని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా కదా. దేవుని స్తుతిస్తుంటున్న ఇక దావీదు, దేవునిని ఆరాధిస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్న ఇక దావీదు బాలుడైన దావీదు ఏం చేశాడంటే గొప్ప యుద్ధ వీరుడుగా ఉంటున్న
గొల్యాతును. ఎవరు కూడా జయించలేనంత బలము కలిగిన గొల్యాతును ఎట్లా చంపాడంట? ఒక కుక్కను చెప్పినట్లు చెప్పేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానికి కారణము ఏంటి? అంత పెద్ద గొల్యాతును ఎదుర్కొని ఆ గొల్యాతును కుప్పకూల్చి ఆ గొల్యాతును మరి చంపేయడానికి మరి ఎటువంటి బలం అంటే ఆత్మ సంబంధమైన బలము, ఆత్మ సంబంధమైన ఆయుధం ఏమంటే ఆయనలో ఉండేది ప్రార్థన, తర్వాత స్తుతి, ఆరాధన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు మరి గొల్యాతుతో నేను యుద్ధము చేస్తానని చెప్పినప్పుడు సౌలు రాజు అంటా ఉన్నాడు కదా, ఓ నీవు బాలుడవయ్యా బాబు, వాడు చిన్నప్పటి నుంచి ఎటువంటి వాడంట? యుద్ధ నైపుణ్యములను కలిగిన వాడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దావీదు అంటాడు, ఓ రాజా నీవు నన్ను బాలుడు అనవద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా కథ నీకు తెలియదు. ఒకసారి నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తుంటున్న సమయంలో ఏమి జరిగిందంటే ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రె పిల్లలో ఒక గొర్రె పిల్లను మరి పట్టుకున్నప్పుడు నేను ఆ యొక్క ఎలుగుబంటి నోటిని చీల్చివేసి గొర్రెను ఏం చేశాను? నేను ప్రాణంతో కూడా నేను రక్షించుకున్నాను. హల్లెలూయా. ఏదో ఎలుగుబంటి అని అనుకుంటున్నావేమో నీవు, ఇంకోటి కథ విను అంటా ఉన్నాడు. ఏమంటే రాజా సింహము వచ్చి గొర్రె పిల్లను నోటితో పట్టుకున్నప్పుడు సింహం యొక్క నోటిని కూడా నేనేం చేశానంట? చీల్చివేసి మరి ప్రాణముతో కూడా గొర్రె పిల్లను నేను రక్షించుకున్నాను. హల్లెలూయా. ఆ యొక్క ఎలుగుబంటికి సింహానికి కలిగిన గతి ఎవరికి కలుగుతుంది? ఆ గొల్యాతుకు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి శక్తి, ఇటువంటి బలము, ఇటువంటి బలమే కలిగిన మాటలు దావీదులో ఏ విధంగా వస్తున్నాయి చెప్పండి? హల్లెలూయా. ఆయనలో ఉంటున్న ప్రార్థన, హల్లెలూయా, ఆయనలో ఉంటున్న స్తుతి, హల్లెలూయా. పరిస్థితిని చూచి భయపడడం లేదు, కానీ ఏ విధంగా ఉన్నాడంటే పరిస్థితుల కంటే గొప్ప దేవుణ్ణి చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు వెలిచూపుతో చూచిన వాడు కాదు, విశ్వాసపు చూపుతో చూస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. చాలామంది జీవితాల్లో శోధనను ఎదిరించడానికి మరి వారు వెలిచూపుతో చూసేవారుగా ఉంటున్నారు. అయ్యో ఇంత పెద్ద సమస్య నేను ఎట్లా జయించగలను అని చూస్తూ ఉన్నారు కదా. ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా అయ్యో ఇంత దేహదారుఢ్యం కలిగిన, ఇటువంటి బలమైన పరాక్రమం కలిగిన ఈ గొల్యాతును మనం ఎలాగూ జయించగలమని చెప్పేసి అందరూ భయపడిపోతా ఉన్నారు. ఆ గొల్యాతు గర్జించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏమైపోతున్నారు చెప్పండి? పారిపోతా ఉన్నారు. ఎవరు పారిపోవాలి? గొల్యాతు పారిపోవాలా? దేవుని ప్రజలు పారిపోవాలా? హల్లెలూయా. అయితే దేవుని ప్రజలు పారిపోతున్నారు. దానికి కారణం ఏమంటే ఆ దేవుని ప్రజల్లో ఏం లేదంట? ప్రార్థన లేదు, ఏం లేదు, స్తుతి లేదు. అందుకనే వారు దేవుని ఆధారము చేసుకున్న వారు కాదు. వారు సొంత శక్తిని, సొంత బలమును వాళ్ళు ఆధారము చేసుకున్న వారుగా మరి ఉంటా ఉన్నారు. అయితే దావీదు సొంత బలమును, సొంత శక్తిని ఆధారము చేసుకున్నవాడు కాదు. హల్లెలూయా. ఎవరిని ఆధారము చేసుకున్నవాడుగా ఉన్నాడంట? భూ పరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభువును ఆధారముగా చేసుకుని ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దావీదు యొక్క జీవితంలో వెలిచూపుతో చూడడం లేదు, కానీ విశ్వాసపు చూపుతో మరి చూస్తూ ఉన్నాడు. విశ్వాసపు చూపుతో ఎలా చూస్తున్నాడంటే ఒక కుక్కను చూసినట్లుగా వాడిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏదో వాడు పరాక్రముడు, అయ్యో 10 అడుగులు ఎత్తున్నాడే, ఇట్లున్నాడే, వాడు ఒక్కసారి కొడితే ఏమైపోతుందో ఓహో అని చెప్పేసి చూస్తా ఉన్నాడా? లేదు. హల్లెలూయా. ఆ గొల్యాతు అంటున్నాడు, ఏం నీవు రాయితో కర్రతో వస్తున్నావే, నేను కుక్కనా అని వాడు అంటా ఉంటే దావీదు అనుకున్నాడు, రే నీ కుక్కనేరా, నీ కుక్కనే. హల్లెలూయా.
చాలామంది జీవితాల్లో సైతానుకు ఏం చేస్తారంటే భయపడే వాళ్ళుగా మరి ఉంటారు. సార్ సైతాను నన్ను ఏం చేస్తాడో సార్, నన్ను ఎప్పుడు నన్ను పీడిస్తూ ఉంటాడు సార్, నన్ను అది చేస్తాడు సార్, ఇది చేస్తాడు సార్ అని చెప్పేసి అనడానికి కారణము ఏమంటే వారి జీవితాలలో వెలిచూపు. ఏమంట? వెలిచూపు. నా మీద ఏ చేతబడి శక్తులు చేశారు, నా మీద నా కీడు చేశారు, అపాయం మరి రకరకాలుగా కుట్రలు పన్నారు అని చెప్పుతూ మరి భయపడిపోతూ ఉంటారు కదా. మనము దేని విషయంలో భయపడితే అదే ఎవరి మీదకి వస్తుందంట? అది మన మీదకి వచ్చేదిగా ఉంది. భయపడితే అది నీ మీదకి వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. చూడండి, దావీదు యొక్క జీవితంలో భయపడలేదు. హల్లెలూయా. దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా క్రీస్తు యేసునందు ఉన్నారా లేదా? ఉన్నా. మీకు శిక్షా విధి ఉందా? శిక్షా విధి లేదు. దేవుడు మిమ్మల్ని అందరూ ఏం చేశాడంట? శిక్షా విధి నుంచి దేవుడు తప్పించిన వాడుగా ఉంటా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడితే 100% కదా. శిక్షా విధిలో ఉన్నామనుకుంటే చప్పట్లు కొట్టొద్దండి. కానీ నేను శిక్షా విధిలో లేను, ఎందుకంటే నేను క్రీస్తులో నేను ఉంటా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియో లేదు. హల్లెలూయా. నిన్ను దుష్టుడు సాతానుడు ఏమాత్రముడ ముట్టడానికి అధికారము లేనే లేదు. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. వెలుచూపుతో కాకుండా ఏం చేస్తాడంట? విశ్వాసపు చూపుతో చూసి ఏం చేస్తున్నాడంట? యుద్ధాయుధములే లేకుండా. ఏమి లేకుండా చెప్పండి? యుద్ధాయుధము లేకుండా. సౌలు రాజు ఏం చేశాడంట? యుద్ధాయుధములు ధరింపజేశాడు. అయితే దావీదు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా రాజా, ఇవి నాకు వాడుక లేదు. ఏం లేదు? ఇవి నాకు వాడుక లేదు. హల్లెలూయా. నాకు వాడుక ఏమంటే యేసు నామమే, యెహోవా నామమే నాకు వాడుక. హల్లెలూయా. యేసు నామములో ఏముందంటే జయము ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు నామాన్ని ఉపయోగించాడు. జీవము కలిగిన దేవుని నామములో నేను వీడిని ఏం చేస్తానో వీడిని చంపేస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, బాలుడైన దావీదు మాట్లాడే మాటలకు రాజు కూడా ఆశ్చర్యపోతా ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏమంటే దావీదు జీవితంలో ప్రార్థనా శక్తి ఉంది. హల్లెలూయా. ప్రార్థనా పరుడుగా మరి ఉంటా ఉన్నాడు. స్తుతించి ఆరాధించేవాడుగా ఉంటా ఉన్నాడు. దట్టు ఏం కలిగి ఉంటున్నాడంటే సమూయేలు ప్రవక్త ద్వారా తైలము చేత అభిషేకించబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు సమూయేలు ప్రవక్త చేత దావీదు అభిషేకించబడ్డాడో అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అప్పటి నుంచి దావీదు మీదికి దేవుని యొక్క అభిషేకము బలముగా వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థించే వ్యక్తులు, దేవుని స్తుతించే వ్యక్తుల మీదకి ఏమొచ్చేదిగా ఉందంటే పరిశుద్ధాత్మ అభిషేకము మరి వచ్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అందుకనే సంఘ బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థనలో ఏం నీరసిల్లకూడదు. హల్లెలూయా. స్తుతించి ఆరాధించే విషయంలో ఏం కాకూడదంట? నీరసిల్లకూడదు. నీవు నీరసిల్లకూడదు అంటే నీరసిల్పజేసేవాడెవడు? సైతానుగాడు. మనం వాని కుతంత్రమును మనం ఏం చేయాలంట? ఎరగని వాళ్ళము కాదు, వాని కుతంత్రమును జయించిన వారుగా మనము ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు ఏం చేశాడంట? మరి వడిసెలు తీసుకొని మరి ఆ యొక్క గొల్యాతు గట్టిగట్టిగా కేకలేస్తూ ఉన్నప్పుడు వడిసెల తీసుకొని గెరగెర తిప్పి విసిరినప్పుడు ఆ యొక్క విర్రవీగుతున్న ఆ యొక్క గొల్యాతు ఏమైపోయాడంటయ్యా అమ్మా? నొసట తగిలి వాడు బోర్ల పడిపోయాడంటే. ఎలా అయిపోయాడు? బోర్ల పడిపోయాడు. వెంటనే ఏం చేశాడంట దావీదు? పరిగెత్తుకుని వెళ్ళాడంట. హల్లెలూయా. అక్కడ మనం చూస్తుంటున్నాము దావీదు ఎట్లా పరిగెత్తి వెళ్ళాడు తెలుసా? దావీదు ఆ గొల్యాతు కంటే బహుబలము కలిగిన వాడే పరిగెత్తి వెళ్ళాడంట. హల్లెలూయా.
ఆడ వాక్యం చూపించే సమయం లేదు, కానీ అక్కడ ఏమి రాయబడిందంటే 17-18 అధ్యాయాలు మీరు చదువుకోండి. మొదటి సమూయేలు. అక్కడ దావీదు ఎట్లా పోయాడంటే గొల్యాతు కంటే బహు బలము కలిగిన వాడై పరిగెత్తుకుని వెళ్ళి వాని తల మీద కాలు పెట్టి, ఎవరి తల మీద కాలు పెట్టి? గొల్యాతు యొక్క తల మీద కాలు పెట్టి ఏం చేశాడు? వాని యొక్క ఖడ్గము తీసుకొని వాని యొక్క తలను తెగ నరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదు మూలకంగా ఏం చేశాడంట? గొప్ప జయమును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మూలకముగా దేవుడు మనకు అపవాది మీద మనకు దేవుడు ఏమిచ్చాడంట? యేసుక్రీస్తు ప్రభు మూలకంగా మనకు దేవుడు గొప్ప జయమును అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఎవరి మీద గొప్ప జయము? సాతాను మీద గొప్ప జయము, అపవాది మీద గొప్ప జయము, శ్రమలలో గొప్ప జయము, అన్ని విషయములలో గొప్ప జయము యేసుక్రీస్తు ప్రభు మూలకంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంట? సాతాను యొక్క తలను చితగొట్టిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అపవాది క్రియలను లయపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన 3వ రోజున ఎలాగ లేచాడంట? మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు, పునరుత్థానుడుగా తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానిని బట్టి మనము కూడా ఏమి అయ్యున్నామంటే యేసు హల్లెలూయా, హల్లెలూయా. జయించిన వారుగా మనం ఉంటా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీవు ఎటువంటి వ్యక్తివి ఇప్పుడు చెప్పండి? ఓడిపోయిన వ్యక్తివా, జయించిన వ్యక్తివా? మరి ఓడిపోయినానని అంటారా, మీరు జయం పొందినామంటారా? సైతానుడు వేసే మాటలకు నీవు కృంగిపోయే వ్యక్తిగా ఉంటావా? ఆ మాటలను తిప్పి కొడతావా? తిప్పి కొట్టాలా? హల్లెలూయా. ఎట్లా కొట్టాలంటే పిచ్చి కుక్కని కొట్టినట్ల కొట్టాలి వాడిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు అంటే సైతానికి ఏం కలగాలంట? భయము వణుకు కలగాలి. హల్లెలూయా. భయము వణుకు కలిగెను అపవాదికి, అపవాదికి తోక ముడచి పారిపోయెను సిగ్గుతో, సిగ్గుతో. నీ బలము చూచిన శత్రువుకు చెమటలు పట్టెను, తరుముకొచ్చిన అపవాది శక్తులు చిత్తుగా ఓడెను. నీ బలము చూచిన శత్రువుకు చెమటలు పట్టెను, తరుముకొచ్చిన అపవాది శక్తులు చిత్తుగా ఓడెను. సైన్యములకు అధిపతి నీవే, సైన్యములకు అధిపతి నీవే, విజయ వీరుడా యేసు ప్రభువా. జయము జయమునికే, అపజయ మెరుగని యుద్ధ శూరుడా. జయము జయమునికే. హల్లెలూయా, హల్లెలూయా. తరుముకొచ్చిన అపవాదికి ఏమి పుట్టిందంట? ఏమి పుట్టిందంట? నీకు చెమటలు పుట్టాలనా? సైతానికి చెమటలు పుట్టాలా? ఎవరికి పుట్టాల చెమటలు? ఎందుకు కొంతమంది చెమటలు పుడుతున్నాయి? హల్లెలూయా. వాడిని చూసి భయపడతా ఉన్నా కాబట్టి నీకు చెమటలు పుడుతున్నాయి. అయితే నిజముగా చెప్పాలంటే సైతానికి నీవంటే వానికి చాలా భయం. ఎవరంటే చెప్పండి? నీవంటే అనగా యేసు రక్తంలో కడగబడినా నిన్ను చూస్తే సైతానికి ఏమంట? చాలా 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 భయం. హల్లెలూయా. నీవు ఎటువంటి వ్యక్తివంటే సైతానికింటే నీవు గొప్ప వ్యక్తివి. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఎటువంటి వాడు? లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. వాడు నిన్ను తొంగి చూడాలన్నా వానికి ఏమంట? వానికి భయము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు భయమో తెలుసా? నీ మోకాళ్ళతో ప్రార్థన చేస్తావు కదా, అందుకనే వానికి ఏమంట? భయం.
నువ్వు స్తుతించి ఆరాధిస్తావు కదా, అందుకనే వానికి ఏమంట, వానికి భయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఒక దైవజనుడు అంటాడు, మరి ఏమంటాడంటే, నీవు ఎంత ప్లాన్స్ వేసినా, ఎంత జ్ఞానాన్ని ఉపయోగించినా, నీవు ఎంత తెలివితేటలు నీవు ఉపయోగించి నీవు ప్రయత్నాలు చేసినా, సైతాన్ గాడు ఏం చేస్తాడంట, ఎగతాళి చేస్తాడంట, వాడు నవ్వుకుంటాడంట. హల్లెలూయా. అయితే నీవు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికి మొదలు పెడితే వాడు ఏమైపోతాడంట, ఆ సగ్గాల్లో లేకుండా 1000 కిలోమీటర్ల స్పీడ్తో వాడు పారిపోయేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు నీ కుటుంబాన్ని సాతానుడు పరిపాలిస్తూ ఉన్నాడా? సాతానుడు ఏలుబడి చేస్తున్నాడా? ఈ రోజు నుంచి సంఘమా ఏం చేయాలి? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే సంఘముగా, ప్రార్థన చేసే విశ్వాసిగా నీవు ఉన్నప్పుడు సాతానుడు 1000 కిలోమీటర్ల స్పీడ్తో వాడు పారిపోయేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సాతాను మీద నీకు ఎల్లప్పుడు కూడా జయమే కానీ అపజయము లేనే లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. సాతాను యొక్క దుర్గములను మనము ఏం చేయగలము? పాడద్రోయగలము. దేని మూలకముగా? ఆత్మ సంబంధమైన ఆయుధములుగా ఉంటున్న యేసు నామము మూలకముగా, ప్రార్థన మూలకముగా, స్తుతి ఆరాధన మూలకముగా. హల్లెలూయా. ఈ ఆయుధములు ఎటువంటివంట? బహుబలము కలిగినవి. ఎటువంటివంట? బహుబలము కలిగినవి. ఎటువంటి దుర్గములైన సాతాను దుర్గాలను కూల్చివేస్తాయి. ఎరికో కోట గోడలు ఏం చేస్తాయంటే ఇవి కూల్చివేసినాయా? కూల్చివేయలేదా? కూల్చివేశాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ ఆయుధాలు ఏం చేశాయంటే సైతాను యొక్క జ్ఞానాన్ని వ్యర్థపరిచాయి. ఏం చేశాయి? సైతాను యొక్క జ్ఞానాన్ని వ్యర్థపరిచాయి. దేవుని యొక్క జ్ఞానాన్ని మరి ఆటంకము చేయడానికి వచ్చిన అన్నిటిని కూడా ప్రార్థన ద్వారా ఏం చేయడం జరిగిందంట? పడద్రోయడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. దేవుని జ్ఞానము మరి అక్కడ స్థిరపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా కదా. హామాను విషయంలో మనం చూస్తున్నాం. వాని ఆలోచన, వాని జ్ఞానం ఏమంటే యూదులను ఒక్కరోజే ఫినిష్ చేయాలి. వాని ఆలోచన, వాని జ్ఞానం. అయితే దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం ఏమంటే ఆయన ప్రజలను రక్షించాలి. హల్లెలూయా. యూదా ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఎస్తేరు, మొర్దెకై ఏం చేశారంట? ప్రార్థన వాళ్ళు చేశారు. హల్లెలూయా. ప్రార్థన ఫలించిందా? ప్రార్థన ఓడిపోయిందా? ఫలించింది. ప్రైజ్ లార్డ్. హామాను జ్ఞానము వర్ధిల్లిందా? హామాను జ్ఞానము నాశనమైందా? నాశనమైంది. దానికి కారణం ఏమంటే ప్రార్థన. వారు దేవుని నామాన్ని కలిగిన వారుగా ఉంటున్నారు, వారు ప్రార్థించేవారుగా ఉంటున్నారు. యూదా అనగా స్తుతి, వాళ్ళు స్తుతించేవారుగా మరి ఉంటున్నారు. కాబట్టి హల్లెలూయా. హామాను యొక్క జ్ఞానం వ్యర్థపరచబడింది. హామాను నాశనం అయిపోయాడు. హామానుకు బదులుగా ప్రధానమంత్రిగా దేవుడు మొర్దెకైను చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మనము చూస్తుంటున్నాం. మరి ప్రతి ఆలోచన ఏం చేయాలంట? క్రీస్తుకు లోబడాలి. ప్రైజ్ లార్డ్ కదా. నీవు, నేను, మనము మన ఆలోచన ఎవరి ఆలోచనకు లోబడాలి? క్రీస్తు ఆలోచనకు మనము లోబడాలి కదా. మన ఆలోచనలు వేరు, ఆయనకు ఆలోచనలు వేరు. అందుకని యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. మీ ఆలోచనలు వంటివి కాదు నా యొక్క ఆలోచనలు, నీ మార్గములు వంటివి కాదు నా యొక్క మార్గములు. నా మార్గములు, నా ఆలోచనలు ఎటు ఉన్నాయంట? భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరి పట్ల అమ్మా? యా నీ పట్ల, నా పట్ల, మన పట్ల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం అండర్ ఎస్టిమేషన్ వేసుకోవడానికి వీలు లేదు. ఏం లేదు? అండర్ ఎస్టిమేషన్ వేసుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుని కృప నీ మీద, నా మీద, సంఘం మీద అపరిమితముగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అందును బట్టి అపరిమితముగా ఉంటున్న ఆయన యొక్క జ్ఞానం కదా.
ఆయన జ్ఞానానికి నీవు నేను మనం ఏం చేయాలి చెప్పండి? లోబడే మనస్తత్వం ఉండాలి. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే లోబడకుండా వాడు సొంత ఆలోచనలు తెచ్చి పెడతా ఉంటాడు. ఏం చేస్తాడు? సొంత ఆలోచనలు చేసి. దేవుడు మరి ఒకటి చెప్తే మరి ఏం చేస్తారు? మనం ఒకటి చేస్తాం. అది సాతాను యొక్క ఆలోచన. దానివలన ఏం జరుగుతుందంటే నష్టాలు కలిగేవిగా మరి ఉంటా ఉన్నాయి. అయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన, ప్రభువా నాయనా నీ ఆలోచనకు నేను లోబడి ఉంటాను. హల్లెలూయా. మరి 4వదిగా చూస్తాం, సంపూర్ణమైన విధేయత. ఏమంటే చెప్పండి? సంపూర్ణమైన విధేయత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. యెహోషాపాతు రాజు ఏమి కనపరిచాడు? సంపూర్ణమైన విధేయత కనపరిచాడు. యెహోషాపాతు రాజు దగ్గర ఉంటున్న యూదా ప్రజలు ఏం కనిపెట్టారమ్మాయ్యా? సంపూర్ణమైన విధేయతను కనపరిచిన వారుగా మరి ఉంటా ఉన్నారు కదా. మనమందరూ కూడా ప్రార్థన చేయాలి. అందరూ రండి ఉపవాస ప్రార్థన చేయాలంటే ఎవరెవరు వచ్చారంటే అక్కడ మరి ఇప్పుడు ఇక్కడ వచ్చాడు ఒక ఆయన. ఎవరు వచ్చాడు? మెరకలు వచ్చాడు, పాలు తాగే పసికంద. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి స్త్రీలు, పురుషులు, పాలు తాగే పసిపిల్లలు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చిన్న పుత్రుడిగా వచ్చాడంటే పుత్రుని కొడుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్కడ ఎలాగొచ్చారంట మరి ఏక మనసుతో అక్కడ కూడుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు సంపూర్ణమైన విజేతను కనపరిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మరి దేవుడు ఏం చేశాడంట? యుద్ధము చేయకుండానే శత్రువుల మీద విజయాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ జీవితంలో శత్రువుతో ఎప్పుడు యుద్ధం చేస్తానే ఉన్నావేమో, శత్రువుతో యుద్ధం చేస్తూ ఎప్పుడు నువ్వు ఏడుస్తూనే ఉన్నావేమో. హల్లెలూయా, దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు నువ్వు కుమార్తె నువ్వు ఏడ్చే అవసరమో లేదో. హల్లెలూయా, నీ పక్షంగా నేనేం చేస్తాను? యుద్ధము చేస్తాను. నీవు చేయవలసిందేమంటే సంపూర్ణమైన విధేయతను నీవు కనపరచాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. సంపూర్ణమైన విధేయతలో ఏముందంటే మరి విజయము ఉంది. అబ్రహాము యొక్క సంపూర్ణమైన విధేయతలో ఏమి కలిగి ఉందంట? గొప్ప ఆశీర్వాదం. అన్యజనులకు ఆశీర్వాదంగా దేవుడు ఆయనను ఉంచినట్లుగా చూస్తుంటున్నాం. సంపూర్ణమైన విధేయతను కనపరిచిన యెహోషువ ఇజ్రాయేలు ప్రజలు మరి ఏమి చేయగలిగారంట? యెరికోను కూల్చగలిగారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇక్కడ చేరి ఉన్న మనం అందరూ కూడా ఎటువంటి విధేయతను కలిగి చేరి ఉన్నాం చెప్పండి? ఎటువంటి విధేయత? ఏం పోదాంలే, పొద్దున ఆదివారం పోయి వచ్చినాం, సాయంత్రం ఏడపోతాంలే అనుకునిలే. అందరూ ఎట్లున్నారంటే సంపూర్ణమైన విధేయత. అయ్యో ఈరోజు చివరి రోజు కదా, వెళ్ళాలని సంపూర్ణమైన విధేయతతో వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంపూర్ణమైన విధేయతతో వచ్చిన మీ జీవితాలలో దేవుడు యుద్ధము చేయునుగాక. మీకు విరుద్ధముగా పనిచేస్తున్న ప్రతి విధమైన చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు కూలిపోవునుగాక. మీకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధము నిర్మూలము చేయబడునుగాక. హల్లెలూయా. సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడలేవు. మన దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, మన రాష్ట్ర క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రజల క్షేమం కోసం మనం ఏం చేస్తున్నామో ప్రార్థన చేస్తూ ఉన్నాం. 13వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. హల్లెలూయా కదా. అధికారులను దేవుడు నియమించాలి, రాజులను దేవుడు నియమించాలి. హల్లెలూయా. ఎటువంటి వారిని దేవుడు నియమించాలి అని మనము ప్రార్థన చేస్తూ ఉన్నామంటే, ప్రభువా నీకు అనుకూలమైన రాజులు రావాలి. హల్లెలూయా. నీ ప్రజలకు సహకరించే రాజులు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు వచ్చినా ఏం కలగాలి? ప్రభువా నీకు అనుకూలమైన ప్రజలు ఏం చేయాలి? రావాలి. అటువంటి వారు ఏం చేయబడాలి? ప్రభు అటువంటి వారిని నీవు నియమించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. అధికారులను నియమించేవాడెవరు? దేవుడే. రాజులను నియమించేవాడెవరు? దేవుడే. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయబోతున్నామంటే, ప్రభువా
రాజుల కోసం ప్రార్థన చేయమన్నావు, మేము చేస్తా ఉన్నాం ప్రభువా. నీకు అనుకూలమైన రాజ్యము ప్రభువా, సువార్తకు అడ్డము లేని రాజ్యము ప్రభువా నాయనా నీవు మాకు దయచేయి. అటువంటి రాజులను, అటువంటి ప్రభుత్వాన్ని ప్రభువా మీరు మాకు దయచేయమని మనం అడిగితే హల్లెలూయా ప్రభు ఏం చేస్తాడంటే మన ప్రార్థనను ఆలకించి ఆయనే మన పక్షముగా ఉండి ఆయనకు అనుకూలమైన రాజులను ఆయన నియమించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఆయనకు అనుకూలమైన రాజ్యము వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే నీకు క్షేమము కలుగుతుంది. హల్లెలూయా నాకు క్షేమము కలుగుతుంది, మన ప్రజలకు క్షేమం కలుగుతుంది, మన దేశ ప్రజలకు ఏం కలుగుతుందంట క్షేమము కలిగేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా ప్రభుకు అనుకూలమైన రాజ్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే హల్లెలూయా ఎక్కడెక్కడ మూయబడిన ద్వారాలు, సువార్తకు మూయబడిన ప్రతి ద్వారాలు కూడా ఏం చేయబడతాయి, అవి తెరవబడేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా ప్రతి ఒక్క సాతాను బంధకాలు తెగిపోయేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా దేవునికి స్తోత్రం. సౌత్ కొరియాలో వచ్చిన గొప్ప ఉజ్జీవం, ఉగాండాలో వచ్చిన గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అనుగ్రహించును గాక, అనుగ్రహించును గాక. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఆయుధములతో ఈ 7 రోజులు మనం ఏం చేస్తున్నామంట, ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తుంటున్నాం, ఆరాధిస్తుంటున్నాం. విశ్వాసముతో సాతాను రాజ్యాన్ని కూల్చివేశాము, మనము జయము పొందిన వారుగా మనం ఉంటా ఉన్నాము. అందును బట్టి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఆర్భటించబోతా ఉన్నాము. హల్లెలూయా దేవుని స్తుతించబోతా ఉన్నాము, దేవుని నామని మహిమపరచబోతా మనం ఉంటా ఉన్నాము. హల్లెలూయా దేవునికి స్తోత్రం. అందరూ కూడా మనం లేచి నిలబడదాం. ఈ సమయంలో అందరూ కూడా మనం లేచి నిలబడదాం. హల్లెలూయా హల్లెలూయా లార్డ్ హల్లెలూయా. భారతదేశమా నా భారతదేశమా అనే పాట పాడుతూ మనము ఈరోజు మనం ఏ దాని నిమిత్తమే ప్రార్థన చేశామో ఆ ప్రార్థనలలో దేవుడు జయమును ఆయన నీకు, నాకు, మనకు అనుగ్రహించినట్లుగా మనము చెబుదాం. హల్లెలూయా విశ్వాసముతో మనము పలుకుతాం. మరి